హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్య మార్చ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్ అయితే వచ్చేసింది. మీ అందరికీ తెలుసు మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయితే గనక ఎవ్రీ మంత్ సెకండ్ డేట్‌లో దానికి ముందు జరిగిన మంత్‌లో మస్ట్ వాచ్ ఇన్ ఓటీటీ రిలీజెస్‌ని అయితే తీసుకొస్తా. ముందు మంత్‌కి సంబంధించి మార్చ్ సెకండ్ కూడా బెస్ట్ ఆఫ్ ఫిబ్రవరి పెట్టాం. అండ్ బెస్ట్ ఆఫ్ జనవరి కూడా పెట్టా ఫిబ్రవరిలో. మరి ఏప్రిల్ వచ్చేసింది కాబట్టి బెస్ట్ ఆఫ్ మార్చ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మన ఛానల్‌లో అదర్ లాంగ్వేజెస్ కానీ, ఓటీటీ రిలీజెస్ కానీ ఎవ్రీ రివ్యూ అయితే పెడతాం. ఈ మార్చ్‌లో కూడా సేమ్ అలాగే చాలా కంటెంట్ అయితే వచ్చింది. ప్రతిదానికి మాక్సిమం రివ్యూస్ అయితే కవర్ చేసాం. మరి ఆ వీడియోస్ అన్ని మీరు చూస్తారో లేదో నేనైతే చెప్పలేను. ఐ డోంట్ నో. మార్చ్ నెలలో ఓటీటీకి వచ్చిన బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్‌ని అయితే మీకు ఈ వీడియోలో అయితే మళ్ళీ మెన్షన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో వాటి గురించి ఫుల్‌గా అయితే మాట్లాడను. జస్ట్ మూవీ అండ్ సిరీస్ టైటిల్ అయితే మెన్షన్ చేస్తాను. అండ్ అదే ఓటీటీలో ఉందో చెప్తాను. దాని గురించి ఫ్యూ డీటెయిల్స్ అయితే చెప్తా. బట్ మీరు గనక స్టోరీ ప్లాట్, పాజిటివ్స్, నెగెటివ్స్ అండ్ మూవీ ఆర్ సిరీస్‌కి సంబంధించి ఫుల్ వీడియో చూద్దాం అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో వాటి యొక్క రివ్యూ లింక్స్ అయితే ఇచ్చేసాను నేను. సో అక్కడి నుంచి మీరు ఈజీగా వెళ్లి క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓన్లీ ఓటీటీ రిలీజెస్, థియేట్రికల్ నేను ఇంక్లూడ్ చేయట్లేదు. ఓకే. లిస్ట్‌లో నంబర్ 1 వచ్చేసి హైజాక్ సిరీస్. ఇదైతే మీకు యాపిల్ టీవీ ప్లస్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ ఇది సీజన్ 2 అన్నమాట. సీజన్ 1 కూడా ఉంటుంది. స్టిల్ ఇంకెవరైనా హైజాక్ సిరీస్ మిస్ అయితే సీజన్ 1 అండ్ సీజన్ 2 2 సీజన్‌లు కూడా చూడండి. హైలైట్ అయితే ఉంటుంది. అంటే మీకు హైజాక్ కాన్సెప్ట్ మీద మంచి థ్రిల్లింగ్ డ్రామా చూద్దాం అనుకుంటే, నాట్ యాక్షన్, థ్రిల్లింగ్ డ్రామా చూద్దాం అనుకుంటే వర్త్ వాచింగ్. మీ టైం అయితే అస్సలు వేస్ట్ కాదు. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. లిస్ట్‌లో నెంబర్ 2 వచ్చేసి యంగ్ షెర్లాక్ సిరీస్. ఇదైతే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా సిరీస్ భయ్య. ఇది మీకు ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్‌లో అవైలబుల్‌గా ఉంది. మీకు గనక షెర్లాక్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఇష్టం అనుకుంటే, యంగర్ వెర్షన్ ఆఫ్ షెర్లాక్‌ని చూద్దాం అనుకుంటే, ఈ సిరీస్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. ఇన్వెస్టిగేషన్ ఆన్ పాయింట్ అయితే ఉంటుంది. డ్రామా కూడా చాలా థ్రిల్లింగ్‌గా వెళ్తుంటుంది. సో అందరికీ వర్కౌట్ అవ్వలేదు. బట్ మాక్సిమం మీ టైం అయితే వర్త్ ఇట్ అని చెప్తా. మీకు కనుక షెర్లాక్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ ఇష్టం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్‌లో అవైలబుల్‌గా ఉంది. లిస్ట్‌లో నెంబర్ 3 వచ్చేసి 'వార్ మిషన్'. ఏంట్రా అంతమంది కిందకి చూస్తున్నాను అనుకోకు, రాసుకొనొచ్చా. మరి ఏం చేస్తాం, అన్నీ గుర్తుపెట్టుకోలేం కదా ఒకేసారి. ఇదైతే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఐ థింక్ ఉంటుంది తెలుగు డబ్బింగ్ కూడా. ఇదొక యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ భయ్య. మీరు గనక యాక్షన్ వైస్ అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, అంటే వార్ మిషన్, వార్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కాన్సెప్ట్‌తో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. యాలన్ రిచ్‌సన్ అయితే ఈ మూవీలో ఇరక్కొడేసాడు యాక్టింగ్. సస్పెన్స్ అయితే హై లెవెల్ ఉంటుంది మూవీ. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ మూవీ అని చెప్తాను భయ్య నేనైతే. అంత బాగా వర్కౌట్ అవుతుంది. సో గో అండ్ చెక్ ఇట్ ఔట్. లిస్ట్‌లో నంబర్ 4 వచ్చేసి 'ది డైనోసార్స్'. ఇది కూడా మీకు నెట్‌ఫ్లిక్స్‌లోనే అవైలబుల్‌గా ఉంటుంది. ఇదొక సిరీస్, డాక్యుమెంటరీ సిరీస్ అనమాట. లిమిటెడ్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ అదిరిపోద్ది. అంటే మీరు గనక డైనోసార్స్‌కి సంబంధించి ఒక డాక్యుమెంటరీ సిరీస్ చూద్దాము, విజువల్స్ టాప్ నాచ్‌లో ఉండాలనుకుంటే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. విజువల్స్ అయితే అదిరిపోద్ది భయ్య. అంటే డైనోసార్ ఎరా ఎలా స్టార్ట్ అయింది? ఎలా క్లోజ్ అయింది? అసలు ఏం జరిగింది? ఆఫ్టర్ దట్ క్లోజ్ అయిన తర్వాత ఏం జరిగింది? వీటన్నిటిని కూడా ఆన్ పాయింట్ అయితే చూపిస్తారు. డాక్యుమెంటరీ సీరీస్‌లో ఎవరికైనా ఇష్టం అనుకుంటే ఇది అస్సలు మిస్ అవ్వకండి. నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా అదిరిపోయింది. లిస్ట్‌లో నంబర్ 5 వచ్చేసి 'లాలో కృష్ణ సదా సహాయతే'. ఇదొక మరాఠీ మూవీ. ఐ థింక్ తెలుగు డబ్బింగ్ అయితే లేదు. బట్ మూవీ సోనీ లివ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అదర్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. ఇదొక మూవీ అని కాకుండా ఒక షార్ట్ ఫిల్మ్ అని చెప్పేసి చూడండి. అంటే లో బడ్జెట్ మూవీ అనమాట. బట్ వర్త్ యువర్ టైమ్ భయ్య. ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. అది కూడా కృష్ణుడు బ్యాక్‌డ్రాప్‌లో, అంటే ఒక మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఒక ప్లెజెంట్ మూవీ, ఒక ఫీల్ గుడ్ మూవీ చూద్దాం అనుకుంటే ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. మీ ఎమోషన్స్‌తో అయితే ఆడుకుంటారు. అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ, కొన్ని ఎమోషనల్ బీట్స్ గాని మీ కళ్ళంట నీళ్ళు తెప్పిస్తాయి. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. బట్ నోట్ ఏంటంటే ఇదొక షార్ట్ ఫిల్మ్ అనుకోని చూడండి. ఎందుకంటే మూవీ బడ్జెట్ కాదు. చాలా తక్కువ బడ్జెట్‌లో మూవీ తీసేశారు. అండ్ మంచి హిట్ కూడా అయింది వాళ్ళ సైడు. సో అందుకే ఇది కూడా సజెస్ట్ చేస్తున్నా. సోనీ లివ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. లిస్ట్‌లో నంబర్ 6 వచ్చేసి 'వన్ పీస్' సీజన్ 2. సీజన్ 2 భయ్య. సీజన్ 1 కూడా వచ్చి చాలా రోజులయిపోయింది. అంటే చాలా కాలం అయిపోయింది. ఇన్‌కేస్ మీరు గనుక 'వన్ పీస్' యానిమ్ చూసుంటే, లేదు 'వన్ పీస్' యానిమ్ చూడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం, చాలా లెంత్ కదా అనుకుంటే, లైవ్ యాక్షన్ నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే తీసుకొచ్చారు. సీజన్ 1 అండ్ సీజన్ 2 2 సీజన్స్ కూడా టాప్ నాచ్ అయితే ఉంటాయి. ఎక్కడ కూడా మీకు డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వరు. యానిమ్‌కి తగ్గట్టుగానే ఆ రేంజ్ క్వాలిటీని అయితే ఇవ్వడానికి ట్రై చేశారు వాళ్ళు. అది కూడా వర్కౌట్ అయింది. నాకైతే 'వన్ పీస్' సీజన్ 1 చూసిన తర్వాత సీజన్ 2 కోసం పిచ్చోల్లాగా వెయిట్ చేశా. మొన్న రీసెంట్‌గానే వచ్చింది నెట్‌ఫ్లిక్స్‌లోకి. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. స్టిల్ ఇంకా యానిమ్ చూడలేదు, లైవ్ యాక్షన్ చూడలేదనుకుంటే, లైవ్ యాక్షన్ మిస్ అవ్వద్దు భయ్య. ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే యానిమ్ చాలా లెంత్ కాబట్టి అంత లెంత్ మేము చూడలేం బ్రో అనుకుంటే, ఈ లైవ్ యాక్షన్ ప్రిఫర్ చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సీరీస్ అని చెప్తాను నేనైతే. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా సూపర్‌గా ఉంది. సో మస్ట్ ట్రై.
లిస్ట్‌లో నంబర్ 7 వచ్చేసి 'క్రాస్' సీజన్ 2. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. మీరు గనక ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్ సీరీస్ ఇష్టమైతే ఈ 'క్రాస్' సీరీస్ కూడా మిస్ అవ్వకండి. ఇది సీజన్ 2 రీసెంట్‌గానే వచ్చింది ప్రైమ్ వీడియోలోకి. అంటే దీనికి ముందు సీజన్ 1 కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సీరీస్ అని చెప్తా. అంటే మరీ గోట్ లెవెల్ సీరీస్ అని చెప్పను. తీసి పాడేసే సీరీస్ అని కూడా చెప్పను. మధ్యలో ఉంటుంది భయ్య. మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. గోట్ లెవెల్ క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం ఉంటుంది. అది మాత్రం పక్కా చెప్తా. సీజన్ 1 సూపర్బ్‌గా ఉంటుంది. సీజన్ 2 కూడా మరీ రేసీగా కూడా ఉంటుంది. కొంచెం డ్రామా అండ్ స్టోరీ ప్రెడిక్టబుల్ ఉన్నప్పటికీ కూడా సీజన్ 2 ఆ క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తుంది. లాస్ట్ వరకు ఏం జరుగుతుంది ఏంటనేది. సో, స్టిల్ ఇంకా చూడకపోతే గనక ఖచ్చితంగా ఇది కూడా చూసేయండి. ఇన్వెస్టిగేషన్ లవర్స్‌కి అయితే బాగా వర్కౌట్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా సూపర్బ్‌గా ఉంది. లిస్ట్‌లో నంబర్ 8 రేడియో యాక్టివ్ ఎమర్జెన్సీ. ఇదైతే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. అదర్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. ఇది బ్రెజిల్‌లో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని అయితే తీశారన్నమాట. రేడియో యాక్టివ్ ఎమర్జెన్సీ అయితే క్రియేట్ అవుతుంది. దాన్ని ఎలా డీల్ చేశారు? అసలు అది ఎంతవరకు వెళ్ళిందన్నది మీరు ఈ సీరీస్‌లో చూస్తారు. మీరు గనక ట్రూ హిస్టరీని బేస్ చేసుకొని లైక్ మీకు 'చెర్నోబిల్' సీరీస్ చూసారా? ఆ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే డ్రామాస్ చూసే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ సీరీస్ అస్సలు మిస్ అవ్వకండి భయ్య. లిమిటెడ్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే అద్దిరిపోతాయి. తర్వాత కొంచెం ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఓకే. ఓకేష్ అనిపిస్తది గానీ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మస్ట్ వాచ్ అని చెప్తా. గివ్ ఇట్ ఎ ట్రై. ఇఫ్ మీరు గనక ట్రూ హిస్టరీ, డిజాస్టర్ సీరీస్‌లు ఇష్టం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ లేదు. బట్ వర్త్ వాచ్ అని చెప్తా. లిస్ట్‌లో నంబర్ 9 సెండ్ హెల్ప్. మూవీ ఇది ప్రెజెంట్ ఐ థింక్ ప్రైమ్ వీడియోలో బై ఆర్ రెంట్ ఆప్షన్‌లో ఉంటుంది. లేదంటే ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంది. రీసెంట్ మూవీస్‌లో కొంచెం గ్రే షేడ్ క్యారెక్టర్స్ ఉన్న మూవీస్ వర్కౌట్ అయిన ఆటిల్లో ఇదొకటని చెప్తాను నేనైతే. మంచి సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ చూద్దాం అనుకుంటే ఈ సెండ్ హెల్ప్ అన్న మూవీ అస్సలు మిస్ అవ్వకండి. మంచి క్రేజీ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉంటుంది. అండ్ వైలెన్స్ పరంగా కూడా హెవీ గోర్ అయితే ఉంటుంది. వీటి పరంగా ఓకే అనుకుంటే ట్రై చేయండి. మంచి ఎంటర్‌టైనింగ్ ఫీల్ అయితే వస్తుంది. అది కూడా గ్రే షేడ్ క్యారెక్టర్‌ని మాకు ఇంట్రెస్ట్ మేము చూస్తాం అనుకుంటే గనక. ఓకే. లిస్ట్‌లో నంబర్ 10 వచ్చేసి 'హౌ టు మేక్ ఎ కిల్లింగ్' మూవీ. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది ఇది కూడా. అండ్ ఇది కూడా సేమ్ సెండ్ హెల్ప్ మూవీ లాగే గ్రే షేడ్ క్యారెక్టర్ అన్నమాట మెయిన్ లీడ్ క్యారెక్టర్. వాటి పరంగా ఓకే అనుకుంటే ఇది కూడా ట్రై చేయాలి. బట్ రీసెంట్‌గా నేను చూసిన గ్రే షేడ్ క్యారెక్టర్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్తాను భయ్య మెయిన్ లీడ్ క్యారెక్టర్‌ది. మరీ తోపు తురుమని చెప్పను గానీ బావుంటుంది. మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అంటే లైక్ ఇది మీకు ప్లాట్ చెప్తా చిన్నది. ఉన్న మూవీస్‌లా కాదు. ఇది చెప్తేనే మీరు చూస్తారు లేదంటే చూడరు. హీరో ఉంటాడు. వాళ్ళ మదర్‌కున్న ఆస్తులన్నీ వదిలేసి హీరో పుట్టినప్పటి నుంచి పూర్ ఫ్యామిలీగా బతుకుతారన్నమాట. వన్స్ వాళ్ళ మదర్ ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత మనోడు ఆ వారసత్వాన్ని సంపాదిద్దామని ట్రై చేస్తాడు. బట్ అది చాలా క్రూయాలిటీ వేలో సంపాదిస్తాడన్నమాట. చాలా మర్డర్స్ చేసుకుంటూ అది ఏంటన్నది మీరు చూసి తెలుసుకోవాలి. రీసెంట్ టైమ్స్‌లో నేనైతే నాకు బాగా నచ్చింది. నాకెందుకంటే ఈ టైప్ ఆఫ్ గ్రే షేడ్ క్యారెక్టర్ మూవీస్ నాకిష్టము. సో మీకు కూడా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఇష్టం అనుకుంటే ఇది కూడా మిస్ అవ్వకండి. ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది. లిస్ట్‌లో నంబర్ 11 వచ్చేసి 'ది రెడ్ లైన్' మూవీ. ఇదైతే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు. అదర్ లాంగ్వేజెస్‌లో ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. మీకు కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఐ థింక్ కొరియన్ ఆర్ చైనీస్ బ్యాక్‌డ్రాప్‌లో సరదాగా ఒక స్కామ్‌కి సంబంధించి లైక్ మీకు ఫోన్ స్కామ్స్ ఉంటాయి కదా! ఓటీపీ స్కామ్స్ అండ్ కార్డ్ డీటెయిల్స్ చెప్తే బ్యాంక్ స్కామ్స్ చేయడం అండ్ లింక్స్ క్లిక్ చేసి ఎలాంటి స్కామ్‌లు చేయడం. ఇలాంటి ఫోన్ స్కామ్స్ గురించి ఈ మూవీ మొత్తం రన్ అవుద్దనమాట. ఎందుకంటే ఈ మూవీ చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటుందనమాట. మరీ హై ఇచ్చే మూమెంట్స్ సినిమాటిక్‌ల బట్టి తీసుకొని ఇలాంటివి ఏం చూపించరు. ఇందులో మెయిన్ లీడ్స్ వచ్చేసి వుమెన్ సెంట్రిక్ ఉంటుంది మొత్తం మూవీ అంతా కూడా. సో వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకే చూపిస్తారు. సో ఆ రియాలిటీకి గ్రౌండెడ్‌గా ఉంటుంది మూవీ అంతా కూడా. సో దాని పరంగా ఓకే అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. స్కామ్స్ అయితే బాగా చూపిస్తారు. అండ్ ఎండింగ్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ అదంతా కూడా. సో స్టిల్ ఇంకా చూడకపోతే 'ది రెడ్ లైన్' నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. మిస్ అవ్వకండి. అండ్ ఇంక లిస్ట్‌లో 12థ్ వన్ లాస్ట్ వన్ వచ్చేసి 'వాలతు వాసతే కల్లన్.' రీసెంట్‌గానే ప్రైమ్ వీడియోలోకైతే అవైలబుల్‌గా వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు. ఇందులో 'జోజో జార్జ్' గారు అండ్ 'బీజు మేనన్' గారు అయితే యాక్ట్ చేశారు. మలయాళం మూవీ. మలయాళం థ్రిల్లర్స్ ఇష్టం అనుకుంటే ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. టాప్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అదిరిపోదు కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్‌గా వెళ్తూ ఉంటుంది. కొంచెం లాగ్ లాగా ఉంటుందన్నమాట. ప్రెడిక్టబుల్‌గానే ఉంటుంది మొత్తం మూవీ అంతా. బట్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ మాత్రం చాలా రేసీగా, ఇంట్రెస్టింగ్‌గా కొంచెం ఆ మిస్టరీని బాగా హోల్డ్ చేస్తారన్నమాట. అంటే మూవీ జితు జోసెఫ్ గారు డైరెక్ట్ చేశారన్నమాట. ఆయన మూవీస్ 'దృశ్యం' ఇలా ఉన్నాయి కదా! మరీ అంత కిక్ ఇవ్వదు కానీ టైమ్ పాస్ అయితే అయిపోద్ది మీకు ఈ మూవీ అయితే. సో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, మలయాళం థ్రిల్లర్స్ ఆ స్లో పేసింగ్ ఇష్టం అనుకుంటే ఇది కూడా ఖచ్చితంగా గివ్ ఇట్ ఎ ట్రై. ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ లిస్ట్‌లో మెన్షన్ చేసిన మూవీస్ గాని, సీరీస్‌లు గాని మీకు ఫ్యామిలీ వాచబుల్లా కాదా? అసలు పాజిటివ్స్, నెగెటివ్స్ వీటన్నిటి గురించి తెలుసుకుందాం అనుకుంటే ప్రతి మూవీ ఆర్ సీరీస్‌కి సంబంధించి వాటి రివ్యూస్‌నైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్‌తో పాటు ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా వెళ్లి ట్రై చేద్దాం అనుకుంటే ఆ లింక్స్ క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్ రివ్యూస్‌కైతే
రీడైరెక్ట్ అవుతుంది. సో, అక్కడి నుంచి మీరు చూసి తెలుసుకోవచ్చు. ప్రతి డీటెయిల్ కూడా ఇందులో మెన్షన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. మీ టైం వేస్ట్ చేసినట్టు అవుద్ది. నా టైం కూడా వేస్ట్ చేసినట్టు అవుద్ది. సో, ఓకే. అండ్ మార్చ్‌లో చాలా కంటెంట్ అయితే వచ్చింది గానీ, మరి అన్నీ కూడా బాలేదు భయ్యా. చాలా కంటెంట్ అయితే వచ్చింది. చాలా తక్కువ లిస్ట్ అయితే ఉంది ఈ మార్చ్‌లో. బట్ ముందు అలా కాదు. మీరు అవి కూడా చెక్ చేద్దాం. బెస్ట్ ఆఫ్ ఫిబ్రవరి, బెస్ట్ ఆఫ్ జాన్యువరి కూడా చెక్ చేద్దామంటే పైన కార్డ్స్‌లో ప్లే చేస్తాను. గో అండ్ చెక్ ఇట్ ఔట్. ఏమన్నా వీడియోలో లాగ్ ఉన్నా, చిన్న మిస్టేక్స్ ఉన్నా అండ్ చెమటలు గట్ట పట్టేస్తున్నాయి చూసారు కదా! ఫ్యాన్ కూడా ఏసుకోలేదు. మనకంత స్టూడియో ఇంపాక్ట్ లేదు కాబట్టి, ఒక పక్కన ఫోను హీట్ ఎక్కేస్తుంది. ఇంతకు మించి మనం కంటిన్యూ చేయలేము. సో, ఇలాంటి చిన్న మిస్టేక్స్ ఉంటూ ఉంటాయి. సో, అడ్జస్ట్ అయిపోండి. ఏమనుకోవద్దు. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మార్చ్‌లో రిలీజ్ అయిన కంటెంట్‌లో ది బెస్ట్ మీకేది బాగా నచ్చిందో మీరు చూసుంటే గనక మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.